అందరికీ నమస్కారం. నేను మీ సుందర రాజమడుగు, జనసేన పార్టీ నంద్యాల. ఈరోజు తిరుమల లడ్డు తయారీలో చేస్తున్నటువంటి నెయ్యి కలుషితమైందని చెప్పేసి చాలామంది ఆరోపించారు. ఆరోపించిన తర్వాత మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు వాటి పుట్టుపురవాలను బయటికి తీసి లడ్డు నెయ్యి విషయంలో ఖచ్చితంగా కల్తీ జరిగిందని చెప్పేసి ఈరోజు సిబిఐ కూడా క్లియర్ చిట్ ఇచ్చింది. దానిలో భాగంగా 36 మందిపై నోటీసులు జారీ చేసి వారిని శిక్షించే విధంగా సిబిఐ అయితే తీసుకోబోతుంది. కానీ మన వైఎస్ఆర్సీపీ చెందిన నాయకులు వాళ్ళ గవర్నమెంట్ లో ఎటువంటి కల్తీ చేశారో ఆ తప్పుని కప్పిపుచ్చుకొని కల్తీ జరగలేదని ఆరోపిస్తూ ఉన్నారు. అసలు వాడిన లడ్డుకు తయారులో వాడిన నెయ్యే కాదని తలగొట్టుకుంటా ఉంటే జంతు అవశేషాలు కలవలేదు, కల్తీ కాలేదని చెప్తున్నారు. మరి సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ని మీరు ఒకసారి క్షుణ్ణంగా చదవండి. 36 మందిపై చార్జ్ షీట్ కూడా వాళ్ళు రెడీ చేశారు. అది కాకుండా మళ్ళీ ఈ రోజు మన ఎక్స్ తిరుమల చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కూడా మీడియా ముఖంగా ఘీ ఈజ్ అడల్టెడ్ అని చెప్పి ఆయన మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నారు. కనీసం మీ వాళ్ళు చెప్పినదైనా వినరయ్యా? సిబిఐ క్లియర్ చిట్ ఇచ్చింది, 36 మందిపై చార్జ్ షీట్ నోటీస్ చేసింది అని చెప్తున్నా కూడా మీరు వినకుండా లడ్డు విషయంలో కల్తీ జరగలేదు అని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి టెంకాయలు కొట్టి మొక్కున్నారు. నాకు తెలుసు వాళ్ళు ఏం మొక్కున్నారు. దేవుడా తప్పు జరిగిపోయింది, మళ్ళీ తప్పుని రిపీట్ చేయకూడదు అని చెప్పేసి అనుకుని మీరు పూజలు చేశారు. కాదని చెప్పలేదు. కనీసం ఇప్పటికైనా మీరు చేసిన తప్పుని ఒప్పుకోండి. కొంత గొప్ప మీరు చేసిన కర్మల్లో ఎగ్జెప్షన్ దొరుకుతుంది. ఖచ్చితంగా చెప్తున్నాను. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకాన్ని, ఆ భక్తుల విశ్వాసాన్ని మీరు కొల్లగట్టే విధానాన్ని, మీ జోబులు నింపుకునే కార్యక్రమాన్ని బట్టబయలైందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. వీళ్ళు చేస్తున్న తప్పులను ఏ విధంగా కప్పిపుచ్చుకుంటున్నారో. అరే క్లియర్ గా సిబిఐ మీకు నిర్ధారణ చేసింది అసలు నెయ్యే కాదు, అది రసాయనాలతో కూడిన పదార్థాలతో లడ్డు తయారు చేశారని చెప్తున్నా కూడా ఇప్పుడు వైసీపీ సోదరులు అయితేమి, వైసీపీ నాయకులు ఏమైతేమి మన ముందు మీడియా ముందుకు వచ్చి మళ్ళీ వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకొని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. కాబట్టి ప్రజలు గమనించాలి. వీరు చేసిన తప్పులను ఎప్పటికీ ఒప్పుకోరు. మీరు ఎటువంటి దానికైనా మీరు కనీసం మీకు విలువలు కూడా ఉండవని చెప్పి మళ్ళీ నిరూపించుకున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు చేసిన కుట్రను ఈ రోజు మా అధినేత బయటకు తీసుకొచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన హిందూ సంప్రదాయాలపైన, హిందూ దేవాలయాలపైన ఎన్నెన్ని దాడులు చేశారో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి చిట్టా విప్పబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామికి కనీసం ఇప్పటికైనా క్షమాపణలు చెప్పి మీరు చేసిన తప్పును ఒప్పుకోవాల్సిందిగా వైసీపీ గవర్నమెంట్ ని, వైసీపీ నాయకులను, మరి ముఖ్యంగా మన నంద్యాలలో అయితే వైసీపీ సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తా ఉన్నారు. అసలు కల్తీనే జరగలేదు అని చెప్పేసి మీమ్స్ తయారు చేస్తున్నారు. కనీసం ఒకసారి సిబిఐ ఇచ్చిన షీట్ ని క్లియర్ గా ఒకసారి చదవండి. కనీసం చదివే ఓపికైనా తెచ్చుకోండి. తప్పుని కూడా మళ్ళీ కప్పిపుంచాలని చెప్పేసి మీరు చేస్తున్న విషపూరితమైన ప్రయత్నం సోషల్ మీడియాలో అసలు ఎక్కడికి ఎవరికి మీరు చేసే ప్రయత్నం చెల్లుబాటు కాదని చెప్పేసి